గుడ్ మార్నింగ్. వరద నిర్వహణలో సర్కారు వైఫల్యంపై బాధితులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులను అడుగడుగునా అడ్డుకుని నిలదీశారు. అటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు పడనున్నాయి. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ నియామకానికి కసరత్తు మొదలైంది. మంచిర్యాల కాంగ్రెస్లో వర్గ పోరుతో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నేతల గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వరద నిర్వహణలో సర్కారు వైఫల్యంపై బాధితుల తీవ్ర ఆగ్రహం. పోలేపల్లిలో రేవంత్కు నిరసన సెగ, మంత్రులకు ముచ్చెమటలు. వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షంపై సీఎం ఆరోపణలు. ఖమ్మంలో మంత్రులు ఫెయిల్ అయ్యారన్న హరీష్ రావు. భారీ వర్షాలపై కేంద్రం హెచ్చరిక, ముందు జాగ్రత్తలు లేవు. రేవంత్ సర్కారు నిర్లక్ష్యంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారన్న కేటీఆర్. కాంగ్రెస్ కు ఓటేసి నిండా మునిగినం, మా బతుకుల్ని మేమే పాడు చేసుకుంటామంటున్న వరద బాధితులు. రాష్ట్రంలో వరద నష్టం 5,320 కోట్లు, 33 మంది మృతి, 275 చోట్ల గండ్లు, నిలిచిపోయిన రాకపోకలు. పొంచి ఉన్న మరో అల్పపీడనం, రాష్ట్రంలో 5 రోజులు వర్షాలు. పారా ఒలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట. ఒక్కరోజే 8 మెడల్స్ సాధించిన క్రీడాకారులు. సంక్షోభ సమయంలోనే పాలకుల పనితనం బయటపడుతోంది. అందుకే జల విలయం ముంచెత్తిన తెలంగాణలో ప్రజాపాలన అసలు రంగంటో తెలిసిపోయింది. జనమంతా ముంపులో ఉండి గోసపడుతుంటే పాలకులు పత్తాలేరు. మున్నేరు వాగు ఖమ్మంను ముంచేస్తే 3 మంత్రులు కనిపించడం లేదు. ప్రజల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినపడలేదు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోధించిన సోయిలేని సర్కారు నిర్లక్ష్యమే ప్రదర్శించింది. విపత్తులో పత్తాలేని రేవంత్ సర్కారుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రకృతి విపత్తులు తలెత్తిన సందర్భాల్లో గత బీఆర్ఎస్ సర్కారు పనితీరును జనం యాది చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలను విలువిచ్చిన కేసీఆర్ కు సార్ను తలుచుకుని బాధపడుతున్నారు. జడివానకు తెలంగాణ జడిసిపోయింది. జల విలయానికి అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. నదులు ఉగ్ర రూపం దాల్చాయి. రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాను వర్ణుడు ముంచెత్తాడు. భారీ వర్షాలు, వరదలు ఖమ్మాన్ని ముంచెత్తాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడిన జనం కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. పలు చోట్ల ప్రాణ నష్టం సంభవించింది. ఆస్తి నష్టానికి అంతే లేదు. ఇక పంటలన్నీ నీట మునిగి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాతావరణ శాఖ ముందస్తు రెడ్ అలర్ట్ జారీ చేసినా సర్కారు అలసత్వం ప్రజల కొంప ముంచింది. రేవంత్ సర్కారు ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. విపత్తులో ప్రజలకు భరోసా కల్పించలేకపోయింది. ప్రాణాలకు ముప్పు వచ్చిన సందర్భాల్లో పాలకులు పత్తా లేకుండా పోయారు. దిక్కులేని స్థితిలో ప్రజలే ఒకరికి ఒకరు తోగడై కాపాడుకున్నారు. భరోసా దేవుడెరుగు, భద్రత దేవుడెరుగు. వరద బాధితులకు మేమున్నామని చెప్పేవారు లేనేలేరు ఈ కాంగ్రెస్ పాలనలో. వరదలో, బురదలో అస్తవ్యస్తమైన జనజీవనాన్ని ఆదుకుందామన్నా సోయిలేదు. వరద ముంచేస్తోంది, ఆదుకోండి మహాప్రభో అన్న దిక్కు దివానం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డ జనాలకు భరోసా ఇద్దామన్నా సోయిలేదు. వరద ప్రాంతాలను రివ్యూ చేసే పద్ధతి లేదు. కన్నీరు మున్నీరైన జనాల గోడు విందామన్నా మానవత్వం లేదు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుందామన్న ఆత్రం తప్ప జనాలను అండగా ఉందామన్నా సోయిలేదు. రేవంత్ సర్కార్ నిర్వాకంతో వరద బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నామన్న కనీస స్పృహ లేకుండా మంది మార్భాలంతో దండయాత్రలా వెళ్లడం
తమ బాధ వినాలంటూ జనాలు ధర్నా చేస్తుంటే వారిపైనే దౌర్జన్యం చేయడం, వరద నష్టం అంచనా వేయకుండా తూతూ మంత్రంగా 10,000 ప్రకటించేసి తప్పించుకోవాలని చూసింది రేవంత్ సర్కార్. ఖమ్మం జిల్లాలో సర్వం కోల్పోయి ప్రజలు బాధలో ఉంటే సీఎంతో పాటు సొంత జిల్లా మంత్రులకు వారిని ఓదార్చాలన్న సోయి లేకుండా పోయింది. అందుకే జనం తిరగబడ్డారు. వరద నీటిలో కొట్టుకుపోయిన తమ ఆశలు, బతుకులను ఏ లెక్కన లెక్కగట్టావని నిలదీశారు. నోటికొచ్చిన లెక్కలు చెప్పి తప్పించుకోవాలని చూడటమేంటని కడిగి పారేశారు. నడి రోడ్డుపై జనాలు విజ్ఞప్తులు చేస్తున్నా వారిపై దౌర్జన్యమేంటని ఉతికారేశారు. ప్రచారానికి వచ్చినట్టు చేతులూపుకుంటూ విక్టరీ సింబల్స్ చూపడమేంటని ప్రశ్నించారు. వరదలో నిలబడ్డ కుటుంబాల దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పే మానవత్వం లేదా అని మండిపడ్డారు. దీంతో తెల్లమొహం వేసిన రేవంత్ అండ్ గ్యాంగ్ చేసేదేమీ లేక తిరుగుముఖం పట్టారు. నిజానికి వరద నష్టం వేసే పద్ధతిపై రేవంత్ సర్కార్కు కనీస సోయి లేకుండా పోయింది. ఏరియల్ సర్వే రివ్యూ చేయకుండా పంట నష్టంపై ముందస్తు అవగాహన ఎలా వస్తుంది? ఏ ప్రాంతాలు ఇంకా వరద ముంపులో ఉన్నాయో, ఎక్కడ సహాయక చర్యలు వేగవంతం చేయొచ్చో ఎలా తెలుస్తుంది? పంటలు ఎంత మేర నష్టపోయాయన్న చూచాయపు లెక్క ఎలా తెలుస్తుంది? రోడ్డు మార్గం ద్వారా సర్వే అనేది పబ్లిసిటీ స్టంట్ కాదా? బాగున్న రోడ్డుపై సీఎం మంత్రులు వాహనాల్లో పర్యటిస్తే లోతట్టు ప్రాంతాల జనాల గోస ఎలా తెలుస్తుంది? రేవంత్ సర్కారుకు అసలు పాలనపై స్పృహ లేదనేందుకు ఇంతకంటే వేరే ఉదాహరణ కావాలా? ముఖ్యమంత్రి కనీసం ఒక హెలికాప్టర్ తెప్పించుకోలేని అసమర్థుడా? పెళ్లిళ్లు, బర్త్డేలు, చిన్న చిన్న సర్కారీ కార్యక్రమాలకు హెలికాప్టర్లతో తిరిగిన ముఖ్యమంత్రి, మంత్రులకు ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు మనసు రాలేదా? హెలికాప్టర్లు అందుబాటులో లేవని మంత్రి పొంగులేటి చెప్పడం సర్కారు చేతగానితనానికి నిదర్శనం కాదా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా రాష్ట్రానికి రప్పించాలన్న సోయి లేదా? భారీ వర్షాలు, వరదల రెడ్ అలర్టులను కనీసం అర్థం చేసుకోలేని అజ్ఞానంలో రేవంత్ సర్కారుందా? ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గురువు 75 ఏళ్ల వయసులో హెలికాప్టర్లు, బోట్లతో వరద పాలిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, రెస్క్యూ చేయలేదా? మరి రేవంత్ రెడ్డికి సోయందుకు లేదు? పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోలేని అజ్ఞానమా? ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనమా? గతంలో అంచనాలకు మించి వరదలొస్తే కేసీఆర్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టలేదా? ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రాష్ట్రంలో మోహరించలేదా? మోరంచపల్లిలో అర్ధరాత్రి వరద ముంచెత్తితే హెలికాప్టర్లతో జనాలను హుటాహుటినా తరలించలేదా? ఖమ్మంలో గోదావరి ఉగ్రరూపం దాల్చితే ముందస్తుగా జనాలను తరలించలేదా? జిల్లా మంత్రులతో పాటు అధికార యంత్రాంగం, సీఎస్, స్పెషల్ సీఎస్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అంతా అక్కడే బస చేయలేదా? స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి వారందరికీ ధైర్యం చెప్పారు కదా. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి వరద అంచనాలు, సహాయం, నష్టపరిహారంపై ఎన్నో చిలక పలుకులు పలకలేదా? ఈనాడు ఆ సోయేమైంది? మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం గుర్తులేదా? కేవలం 1,00,000 మాత్రమే పెంచి 5 లక్షలకే ఎందుకు సరిపెట్టారు? గతంలో ఎకరాకు 30,000 పరిహారం ఇవ్వాల్సిందేనన్న రేవంత్ ఇప్పుడెందుకు 10,000 అంటూ మాట మార్చారు? ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు వరద బాధితులు. అయితే సమాధానం చెప్పేందుకు సర్కారీ పెద్దలెవరికి వారి ముందు నిలబడే మొఖం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు వరద బాధితులు షాక్ ఇచ్చారు. అడుగడుగునా నిలదీయడంతో పాటు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వరద నిర్వహణలో సర్కారు వైఫల్యంపై తీవ్ర నిరసన తెలియజేశారు. పోలీపల్లిలో రేవంత్ పర్యటనను బాధితులు అడ్డుకున్నారు. ప్రసంగాలు, ప్రచారాలు కాదు, సాయమేది అని నిలదీశారు. సీఎం వెళ్లే రూట్లో చెత్త పారబోసి బాధితులు నిరసన తెలిపారు. వరద ప్రభావిత
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. బాధితులు అడుగడుగున అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలుపోని మంత్రులు నేతలు బిక్కముఖం వేశారు. బాధితుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు. 3 రోజులుగా తిండి తిప్పలు లేకుండా వరద నీటిలో చిక్కుకొని గడుపుతుంటే తీరిగ్గా ముఖ్యమంత్రి మంత్రులు రావడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీటిలో చిక్కుకొని 2 రోజులుగా నరకం అనుభవిస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదని, అన్నపానీయాలు కూడా మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడొచ్చి 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. మాకు ఈ ప్రకటనలు హామీలు వద్దు, సాయం చేయండి అంటూ డిమాండ్ చేశారు. నియర్ వాటర్ ట్యాంక్ పక్కన వరదలో ఇరుక్కుపోయింది. సేవ్ చేయండి. కర్ణగిరి సాయికృష్ణ నగర్ రోడ్డు నియర్ వాటర్ ట్యాంక్ పక్కగా బాబు కూడా ఉన్నాడు. 4 చిన్నపిల్లలు, 5 పెద్దవాళ్ళు ఉన్నారు. ప్లీజ్ సేవ్ చేయండి. సీఎం బట్టి గారు ఉండగా, 3 మినిస్టర్లు ఉండగా కూడా, ఒక ఉప ముఖ్యమంత్రి ఉండగా కూడా 9 మంది ప్రాణాలు అక్కడ గాలిలో కొట్టకలాడుతుంటే మరి ఈ 3 మినిస్టర్లు ఏం చేస్తున్నారు? ఈ బట్టి గారు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంతవరకు కూడా వాళ్ళని రక్షించడానికి ఏ ప్రయత్నం చేయకపోవడం వల్ల మరి ఖమ్మం జిల్లా పట్టిన దరిద్రమా, మరి వీళ్ళు చేసుకున్న పుణ్యం అర్థం కావట్లేదు. కానీ దయచేసి ఆ 9 మంది ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆ 3 మినిస్టర్లకి నేను తెలియజేస్తూ, మరి బట్టి గారు లేస్తే నేను సస్యామలం చేస్తా అంటాడు. వద్దు, 9 మంది బతికించు నాయన, ఆ 9 మందిని కాపాడు. మీ 3 మినిస్టర్లకి నేను చేతులు దండం పెడుతున్నా. భారీ వర్షాల కారణంగా ఖమ్మంలోని మున్నేరు మహోగ్ర రూపం దాల్చి పరివాహక ప్రాంతాలను ముంచేసింది. వరద నీటిలో చిక్కుకొని నరకం చూసిన ప్రజల్ని పరామర్శించేందుకు, జరిగిన నష్ట తీవ్రతను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం వచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు నీట మునిగిన ప్రాంతాలకు వెళ్లి బాధితుల బాగోగుల గురించి అడిగి తెలుసుకోబోయారు. ఈ క్రమంలో 2 రోజులుగా ఆచూకీ లేని ప్రభుత్వ పెద్దలు పరామర్శకు రావడంపై బాధితులు బగ్గుమన్నారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో మహిళలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ఎడిపోయిండు, దొడ్డా నరేష్ ఎడిపోయిండు, తుప్పల్లా వేసిన వచ్చిండు. ఒకసారి మన బజారు వచ్చిండు. పువ్వాడ జయకుమార్ పువ్వాడ జయకుమారు మన ఇల్లు వాకిలి తిరిగిండు. తుమ్మల్లా ఇస్రా లేడు, వీళ్ళు లేడు, ఎవ్వరు లేరు. మనం ఓట్లు వేయద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? పింఛన్ డబ్బులు అయ్యి అసలు ఏమీ లేవు, కంట్రోల్ బియ్యం లేవు, ఏమీ. పోలేపల్లి రాజీవ్ గృహకల్ప కాలనీలో సీఎం పర్యటిస్తున్న సమయంలో స్థానికులు అడుగడుగునా అడ్డు తగిలారు. రేవంత్ వచ్చి తమ ఇళ్లలోని పరిస్థితిని చూస్తారని కాలనీవాసులు ఆశపడ్డారు. కానీ సీఎం కాలినడక కాకుండా ఓపెన్ టాప్ జీప్లో వచ్చారు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి కారులో ఉండి హాయ్ చెప్పడానికి ఇక్కడికి వచ్చారా అని మండిపడ్డారు. దాదాపు 15 నిమిషాల పాటు జీపుపై ఉన్న సీఎం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడాన్ని గమనించారు. ఈ క్రమంలో కొందరు బాధితులు సీఎం జీపుకు అడ్డంగా వచ్చి కింద పడుకునే ప్రయత్నం చేశారు. తమ గోడును సీఎంకు చెప్పేందుకు వెళ్తున్న పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండు చూసిండు పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లాడడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లాడడానికి? ఏం చూసుకున్నారు? అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం. అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని. చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా? ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి అసలుకి? ముఖ్యమంత్రి రేవంత్ మైక్ తీసుకుని మాట్లాడుతుండగా కాలనీవాసులు నినాదాలు చేశారు. ప్రచారం వద్దు, సాయం చేయండి అంటూ నినదించారు. ఇంటికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని చెప్పే సమయంలో అన్ని వైపుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీరిచ్చే 10,000 రూపాయలకు ఒక్క సామాను కూడా రాదు, మీ 10,000 వద్దు, మీరొద్దంటూ చేతులెత్తి నినాదాలు చేశారు. కష్టాల్లో ఉంటే సాయం చేయకుండా పోలీసులతో దౌర్జన్యం ఏంటని జనం నిరసన వ్యక్తం చేశారు. ఎంతమందిని అడ్డుకుంటారంటూ పోలీసులకు ఎదురు తిరిగారు వరద బాధితులు. గత ప్రభుత్వంలో ఇలా జరిగితే కేసీఆర్ గారు 2-3 గంటల్లో ఏం జరిగినా సరే తీసుకొని వచ్చి 2-3 గంటల్లో అదే అజయ్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక 1 అవర్ 2 అవర్స్లో కానీ లాస్ట్ టైం జరిగిన చిన్న మిస్టేక్లో ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు ఒక గంట 2 గంటల్లో వాళ్ళు ప్రభుత్వ చొరవ తీసుకొని చూశారు. ఇవాళ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి 9 సీట్లు ఇచ్చినా సరే మా ఖమ్మం నుంచి ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా సరే ఇంతవరకు రాకోకుండా కనీసం రెస్పాన్స్ లేకోకుండా ప్రభుత్వ జనాలకి ఆగ్రహాలు తెప్పిస్తున్నారండి. 2 రోజులుగా నీళ్లలోనే ఉన్నప్పటికీ తమను పట్టించుకున్న వారే లేరని చెప్పడానికి సీఎం వద్దకు వెళ్తుండగా పోలేపల్లి కాలనీ మహిళల్ని మగ పోలీసులు పక్కకు లాగేశారు.
పోలీసుల తీరుపై మహిళలు స్థానికులు మండిపడ్డారు. సీఎం పర్యటనకు కొద్ది గంటల ముందు మున్సిపల్ అధికారులు ఖమ్మంలోని బొక్కలగడ్డ ప్రాంతంలోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా తొలగించి బ్లీచింగ్ చల్లారు. 2 రోజులుగా తమ ఇబ్బందుల్ని పట్టించుకొని అధికారులు ఇప్పుడొచ్చి శుభ్రం చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడు సీఎంకు తెలియజేసేలా ఆ ట్రాక్టర్లలోని వ్యర్థాలను అక్కడి రోడ్డుపై పోయించి నిరసన తెలియజేశారు. ఇంతమంది నష్టపోయారు. రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు వేసుకొని వచ్చాం. మా నాన్న మా పేరెంట్స్ అందరూ డాబాల మీద ఉన్నారు. ఇంకా వరద ఉద్ధృతి పెరుగుతుంది. అధికారులకు నిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఒక అధికారి కూడా వచ్చి ఏది పెరుగుతుంది పక్క జరగండి సామాన్లు చదువుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. ఏమండి మాకు వరద బాధ్యత వరద వస్తుందని మాకు ఏమైనా చెప్పారా? అందరూ మా వాళ్ళు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, రాలేకపోతున్నారు. హఠాత్తుగా వర్షం వస్తే మేము ఏం చేయాలా? మాకు లాకర్ లేపేటప్పుడు చెప్పాలా? మా ప్రాణం కాపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఓట్లు అడిగి ఓట్లు వేసి గెలిపించుకున్న మంత్రులందుకు కాదు. ఇప్పుడు ఏమైనా అపాయం జరిగితే ప్రమాదం జరిగితే ఒక్కరికైనా వాళ్ళని నిలదీస్తాం. ఖచ్చితంగా వాళ్ళు పదవికి రాజీనామా కూడా చేస్తారు. ఇదేనా సార్ మార్పు కావాలంటే? కాంగ్రెస్ మంత్రి అన్నది కదా మార్పు కావాలంటే ఇదేనా? మాకు ప్రాణపాయం ఉందని ఇప్పటికీ 10 మంది చాలా మంది ధర్నాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. పోయినసారి మైకులు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. మాకు ఇంటిమేషన్ కూడా లేదండి. మాకు భారీ వర్షంతో తమ కాలనీ ముంపునకు గురైతే అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని జిల్లాలలో బాధితులు ఫైర్ అయ్యారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు. వరద సహాయక చర్యల కల్పనలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. సర్కారు సమయానికి స్పందించకపోవడం వల్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా అనేక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి 3 మంత్రులు ఖమ్మంలో తిష్టవేసిన పరిస్థితి అదుపులోకి రాలేదు. గతంలో కేసీఆర్ సర్కారు చేపట్టిన సహాయక చర్యలు, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోంది. వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా ఇంకా వరద ముంపులోనే ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి 3 మంత్రులు అక్కడే తిష్టవేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు మెరుగుపడలేదని, తమకు సహాయం అందలేదని బాధితులు ఆక్రోశిస్తున్నారు. సూర్యాపేటలోనూ ఇదే పరిస్థితి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది వరకు మరణించినట్టు చెప్తున్నారు. 16 మంది మాత్రమే మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. 5,700 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయినట్టు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. అటు 117 గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు దెబ్బతిన్నాయని, 80 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. 150 ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయని, 500 రోడ్లు భారీగా దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 1,50,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతుండగా 4 నుండి 5 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లేందనే అంచనాలు ఉన్నాయని, సమగ్ర సర్వే చేయాలని సీఎం చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో వరద ముంపునకు, ప్రాణ నష్టానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తున్నది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, ఏపీ తెలంగాణకు వర్షముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఒక జిల్లాలోని ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉన్నదో కూడా అంచనాలు ఇస్తుంటారు. దీనిని బట్టి ముంపు ప్రాంతం ఎక్కడ ఉంటుందో, వరదలు ఎక్కడ సంభవించే అవకాశం ఉన్నదో ముందస్తుగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. గతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, ఫైర్ తదితర వ్యవస్థలను అప్రమత్తం చేసి రక్షణ చర్యలు చేపట్టేవారని, ఎక్కడ చిన్న వరద, వాన వచ్చినా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు 2 మంత్రులున్న ఖమ్మం జిల్లాలో సహాయక చర్యలకు ఒక్క హెలికాప్టర్ కూడా రాలేదని ఉదాహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరదల వేళ బురద రాజకీయం చేస్తుండడంపై ప్రజలు, నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆదివారం నుంచి రాష్ట్రంలో వరద ప్రభావం మొదలైంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎక్కడా బయట కనిపించలేదు. కనీసం సచివాలయానికి రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. మంత్రులకు ఫోన్లు చేసి ఆదేశాలు ఇచ్చినట్టు ప్రకటనలు విడుదల చేశారు. సోమవారం ఉదయం మాత్రం హడావుడిగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లి సమీక్ష నిర్వహించారు. తర్వాత సూర్యాపేట, ఖమ్మం పర్యటనలకు బయలుదేరి వెళ్లారు. ఆదివారమే ఎందుకు ప్రత్యక్షంగా పర్యవేక్షించలేదని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక వరదలపై సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నా పట్టించుకోకుండా అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ను విమర్శించారు. దీంతో వరదల వేళ బురద రాజకీయం ఏమిటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా వేసుకోవడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్ మీట్ సమయంలో అందంగా అలంకరించిన వేదికపై కూర్చోవడం, కాంగ్రెస్ ప్రచార రథంలో సీఎం, మంత్రులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు భారీ వర్షాలు, వరదలతో 33 మంది వరకు దుర్మరణం చెందినట్టు అనధికారికంగా తెలిసింది. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడంతో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9 మంది మృత్యువాత పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8 మంది చనిపోయారు. ఫోన్లు చేసినా కాపాడేవారు లేక వరదల్లో కొట్టుకుపోయిన వారే అత్యధికంగా ఉన్నారు. నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 2 చొప్పున, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నిర్మల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గతంలో 2020, 2022, 2023లో భారీ వర్షాలు రికార్డు సృష్టించాయి. నాడు కేసీఆర్ ప్రగతి భవన్ ను వార్ రూమ్ గా మార్చి కంట్రోల్ రూమ్ గా చేసి ఎప్పటికప్పుడు భాగస్వామ్య శాఖల్ని అప్రమత్తం చేశారు. దశాబ్దం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం కురిసింది. యుద్ధ ప్రాతిపదికన కడెం ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలను ముందస్తుగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించడమే కాకుండా కడెం ప్రాజెక్టును వరద ముంపు నుంచి కేసీఆర్ ప్రభుత్వం రక్షించగలిగింది. 2020లో కురిసిన భారీ వర్షాలకు తక్షణ కేంద్ర సాయం కింద ఆదుకోవాలని 1350 కోట్ల రూపాయలు ఇవ్వాలని వానలు కురుస్తున్న సమయంలోనే అంచనాలు వేసి నివేదించినా కేంద్రం నుంచి ఒక్క పైసా రాకున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకున్నది. వరదలు ముంచెత్తుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్ర వదలకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఎలాంటి ముందు జాగ్రత్త లేకపోగా కనీసం స్థానిక ప్రజలను అలర్ట్ చేయలేదన్నారు. రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యంతో ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారన్నారు. జరగాల్సిన నష్టమంతా జరగాక పూల డెకరేషన్ స్టేజ్ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. సీఎం స్థాయిని దిగజార్చి విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. దుఃఖంలో ఉన్న ప్రజలకు భరోసాను కల్పించాల్సిన సీఎం మళ్లీ అవే ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ తాను చీఫ్ మినిస్టర్ను కాదు చీఫ్ మినిస్టర్ అంటూ నిరూపించుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో సీఎం వరద బాధితులను పరామర్శిస్తుంటే నువ్వు మాత్రం ఈ రోజు వరకు హైదరాబాద్లోనే ఫిడేల్ వాయిస్తున్నావని హరీష్ రావు విమర్శించారు. వరదలతో ప్రజలు అతలాకుతలమవుతుంటే, ప్రాణాలు పోతుంటే ఆలస్యంగా మొద్దు నిద్ర లేచి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తున్నావన్నారు. ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం మరోటి ఉండదు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శించారు. రాజకీయాలు పక్కన పెట్టి ఆపత్కాలంలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడు, సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం ఇవ్వమని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి రోత రాజకీయాలు మానుకొని వరద బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 3,000 కుటుంబాలు నష్టపోయినట్లు తెలిపారు. చనిపోయిన బాధితులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించారని హరీష్ రావు డిమాండ్ చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 50,000 రూపాయలు ప్రకటించాలన్నారు. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా 9 మందిని కూడా ప్రభుత్వం కాపాడలేకపోయిందని ఖమ్మం ప్రజలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళకు మంచి సహకారం అందించండి, ఆ కుటుంబాలను కాపాడండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. బాధితులు మీ మీద కోపానికి వస్తుంటే నువ్వు మా మీద కోపానికి వస్తావేంటే మీ వైఫల్యాన్ని. ఇలా ప్రజలు ఏం తిడుతున్నారు ఖమ్మంలో టీవీలో చూస్తారేమో, మనం సోషల్ మీడియాలో చూస్తలేమా? బాధితులు నీ ప్రభుత్వ పనితీరు బాగలేదని నీ మీద ఆగ్రహాన్ని వెలిపుచ్చుతుంటే నువ్వు తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేయి, కానీ మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది? మమ్మల్ని తిడితే తప్పులు ఏమైనా తప్పులు అవుతాయా? మమ్మల్ని తిట్టడం కాదు, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో, ఆపదలో ఉన్నటువంటి వరద బాధితుల కుటుంబాలను కాపాడు. ఆ కుటుంబాలకు ఇప్పటికీ చాలా మంది అలమటించిపోతున్నారు. వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు పోయినాయి, బట్టలు పోయినాయి, బియ్యం పోయింది, పప్పు పోయింది, పూర్తిగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. వాళ్ళకి సాయం చేయండి. రోత రాజకీయాలు మాని సహాయక చర్యల మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు వరదల్లో ఎవరైనా చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మీరే ప్రకటించారు. మీరు అడిగారు, డిమాండ్ చేశారు ఆ రోజు. మరి ఇవాళ మీరే ముఖ్యమంత్రి అయింది కదా, 25 లక్షల రూపాయలు అందించండి. ఆ రోజు మీరు అడిగిందే నేను అడుగుతున్నా, నేనేమి ఎక్కువ అడుగుతలేదు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ రోజు వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు. ఆ రోజు మీరు మాట మీద ఉండే మనిషి అయితే, నిజాయితీ ఉంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా వరదల్లో తడిచిపోయి దాదాపు 3,000 ఇండ్లు మునిగిపోయినాయి. ఖమ్మం ఒక్క పట్టణంలోనే 3,000 కుటుంబాలు నిరాశ్రయులైనారు. వారి ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించండి. ఎందుకంటే వాళ్ళ బట్టలు, బియ్యము, పప్పు, ఉప్పు అన్ని పోయి. ఆ పిల్లలకు మళ్ళీ కొత్త పాఠ్య పుస్తకాలు ఇవ్వండి, ఆ పిల్లల ఫీజులన్నీ రద్దు చేయండి. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖతరు చేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. అలాగే వరద బాధితులను ఆదుకోవడంలో కూడా కూటమి సర్కార్ విఫలమైందన్నారు. వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉండేవి కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ నడుము లోతు ఉన్న నీరు బాధితులను కలుస్తూ వారికి భరోసానిస్తున్నారు. ఇళ్లలోకి నీళ్లు పోయాయి, రిలీఫ్ క్యాంపులు పోలేని పరిస్థితి, రిలీఫ్ క్యాంపులు పెట్టని పరిస్థితి. కనీసం ఎవరికైనా సహాయం చేశారా? కనీసం కాస్త కూస్తో డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక దమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు. కనీసం దమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా చూసే ఉండం. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకానికి కసరత్తు మొదలైంది. ప్రస్తుత కమిషనర్ పదవీ కాలం ముగుస్తుండటంతో ఈ నెల 8 లోపు ప్రభుత్వం కొత్త అధికారిని ఆ బాధ్యతలో నియమించాల్సి ఉంది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్ట్యా ఈ పోస్టుకు తగిన ఆఫీసర్ కోసం సర్కారు భూతత్వం పెట్టి వెతకాల్సి వస్తోంది. అయితే నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న పార్థసారథికి మరో ఏడాది కొనసాగే అర్హత ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎస్ఈసీ కమిషనర్గా ఆయననే కొనసాగిస్తుందా లేక మరో అధికారిని నియమిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఎంటీ ఫైల్ను మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందన్న చర్చ బ్యూరోక్రాట్స్ లో జోరుగా సాగుతోంది. ఈ పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించడం రివాజు. అయితే సంబంధిత ఆఫీసర్ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేసి ఉండాలనేది నిబంధన. ఇక 1994లో రూపొందించిన సర్వీస్ రూల్స్ ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలం కనీసం 5 ఏళ్లు. గతంలో కమిషనర్లుగా పనిచేసిన కాశీ పాండ్యన్, ఏవీఎస్ రెడ్డి, కాకి మాధవరావు, రమాకాంత్ రెడ్డి, నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఆ పదవిలో పూర్తికాలం అంటే 5 ఏళ్ల పాటు కొనసాగారు. కాగా అప్పటి ప్రభుత్వాలు కూడా రూల్స్ కు లోబడి అందరూ 5 ఏళ్లు విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే ఒక్క పార్థసారథి విషయంలో అలా జరగలేదు. 2020లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశాక అప్పటి ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమించింది. గతానికి భిన్నంగా ఆయన ఆ హోదాలో 3 ఏళ్ల పాటు కొనసాగుతారని ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు ముగిశాక ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. అయితే అంతా కలిపి కేవలం 4 ఏళ్లు మాత్రమే ఆయన కమిషనర్గా పనిచేశారు. 1994 సర్వీస్ నిబంధనల ప్రకారం ఆయన మరో ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగడానికి అర్హుడు. అప్పటికి 5 ఏళ్లు పూర్తవుతాయి. అయితే పార్థసారథి పదవీ కాలం పొడిగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక పదవీ కాలంలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీలకు అంటే 5 రకాల స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలనే స్ఫూర్తితో 1994లో ప్రభుత్వం కమిషనర్ పదవీ కాలాన్ని 5 ఏళ్లుగా నిర్ణయించిందనేది మాజీ కమిషనర్ల అభిప్రాయం. పార్థసారథి ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. సో న్యాయపరంగా ఆయనకు ఇంకొక అవకాశం ఉన్నట్టే అన్నది వాళ్ల వర్షన్. కాగా ఒకవేళ ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే సెప్టెంబర్ 8వ తేదీతో పార్థసారథి కమిషనర్ బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. అయితే కొత్త కమిషనర్గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందన్నది బ్యూరోక్రాట్స్ లో చర్చ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పోస్టు కీలకంగా మారింది. ఇందుకోసం అనేక మంది రిటైర్డ్ అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాళ్లలో చిరంజీవులు, జగదీశ్వర్, జగన్మోహన్, ఆర్వై చంద్రవదన్, శశిధర్ లాంటి అధికారులున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్కు చెందిన వీళ్లంతా గతంలో ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వర్తించిన వాళ్లే. కాగా వీళ్లతో పాటు ఈ మధ్య పదవీ విరమణ చేసిన మరికొందరు అధికారులు కూడా ఉన్నా వాళ్లకు ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అలాంటి వాళ్లలో రాణి కుముదిని, అదర్ సిన్హా, రజత్ కుమార్, సోమేష్ కుమార్, సునీల్ శర్మ, నిర్మల ఉన్నారు. మరోవైపు కీలకమైన ఎన్నికల సంఘం కమిషనర్గా తమకు అనుకూలమైన అధికారి ఉండాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాబోయే స్థానిక ఎన్నికల తరుణంలో తెలంగాణకు సంబంధించిన ఆఫీసర్ ఉంటే మంచిదన్న ఆలోచన సైతం ప్రభుత్వానికి ఉన్నట్లు వినికిడి. అదే నిజమైతే ప్రస్తుతం ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తూ వచ్చే సంవత్సరం రిటైర్ అయ్యే అధికారుల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్లలో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ముఖ్యులు. వీళ్లలో ఒకరికి స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా పంపాలనే ఆలోచనలో కూడా సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శాంతికుమారిని అక్కడికి పంపితే రామకృష్ణారావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం లభిస్తుంది. అలా కాక తెలంగాణ నేటివ్ ఆఫీసర్ను ఎస్ఈసీకి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తే రామకృష్ణారావుకు కమిషనర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం కోసం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ముసాయిదా దస్త్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపినట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన అధికారుల ప్రాబబుల్స్ లిస్టును కూడా దానికి జోడించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక అధికారి పేరును ఖరారు చేసి ఆ ఎంటీ ఫైల్లో రాసి తిరిగి PR&RD శాఖకు పంపితే కేబినెట్ ఆమోదంతో ఆ ఫైల్ రాజ్భవన్ కు వెళ్తుంది. రాజ్యాంగపరమైన పదవి కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ను నియమిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు.